ఏయ్ అయ్యా ఎట్లుందా సెటప్ అనేది భలే ఉందయ్యా. అబ్బా 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 అయ్యా ఏందయ్యా ఇంత వేడిగా ఉంది? ప్యారడైజ్ ఫీవర్, ప్యారడైజ్ ఫీవర్. ఒక మంచి కొడుకు ఓపెన్ చేయైతే అరే ఇదొక పంచాయతీ ఉన్నది మనకి. ఏంటది? ఆమె ఎవరు? పిల్లి. ఇవేంటివి? మొగ్గలు. పిల్లి మొగ్గలు వేస్తున్నా. అది కాదయ్యా, నీ గురించి ఒక మంచి వార్త పేపర్ లో పడిందయ్యా. అవునా? చదువు చదువు. జంబలికే అయా అయా షేర్. సర్పంచ్ గారు కామాంధుడిని చెయ్యి పట్టుకుని రోడ్డు దాటించాడు. సర్పంచ్ గారు అందుని రోడ్డు దాటించాడు. నేను అట్టిగా పోతలేను. సార్ నమస్తే. నమస్తే. అందుకే చదువు అని చెప్పి నేను చదువుకోకుండా చూడే ఉంది కదా దాంట్లో. మీ ఊరు దొంగలు మా ఊర్లో పడవడు. అయ్యా జంబలికే అయా అయా షేర్. మీ ఊరి దొంగలు మా ఊర్లో పడ్డారు కాబట్టి మీ ఊరి నుండి ఆడవాళ్ళను పంపాలి. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం మర్యాద చేయడం. మా ఊరు దొంగలు మీ ఊర్లో పడ్డారు కాబట్టి మీరు ఆనవాళ్ళను పంపాలి. మనిషిని తల్లి పొట్టు పొట్టు కొట్టాలి రాని. ఇంత చిన్న ఎప్పుడు దెబ్బలు తినలేదయ్యా నేను. కండలేము ఎక్కువైనారా? జంబలికే పంబా పంబా. ఏమ్రా మొత్తం ప్యారడైజ్ మొత్తం లొల్లి లొల్లి చేస్తున్నావు ఏంది? ఇది నా అడ్డ. ముఖం అవుతుంది నీకు. పైన ఉండు. పైకి రా. నేను ఎప్పుడో పైకి వచ్చినా, నువ్వే పైకి వస్తలేవు. హలో, నా వెనక ఎవరున్నారో తెలుసా? వచ్చినాడు ఈ రోజు వచ్చినాడు. బయటికి రమ్మని మీ పని చెప్తున్నాగండి. హలో పోలీస్ గారు. హలో, ఇక్కడ మా ప్యారడైజ్ లో పెద్ద లొల్లి చేస్తున్నాడు ఒకడు. వచ్చి సావగొట్టి మన జైలు తీసుకెళ్ళండి. ఇక్కడ అల్లరి చేసిర్రు. నాకు ఫోన్ వచ్చింది. ఆట ఎప్పుడో నాకు తెలియాలి. ఓల్ చేసిర్రు. ఒక కేసు ఉన్నదని ఒక ఆంటీ కాల్ చేసింది. మీరు ఇట్లా చెప్తున్నారా? మీరు అల్ల రాపన్నంటే నా దగ్గర గన్ ఉన్న దాంట్లో 3 బుల్లెట్లు ఉన్నాయి. ఆ 3 బుల్లెట్లు ఎవరిని వాడనో చెప్పుర్రి. పడుకో ఎగురు రా మీరు. సార్ అసలు వీళ్ళు జడలేంది కథ ఏంది లెక్కేంది అనుకుంటురా సార్? నేను మెంటల్ హాస్పిటల్లో హెడ్ సార్. వీళ్ళంతా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి తప్పిపోయారు సార్. తప్పిపోయి వచ్చి ఇక్కడ కథలు పడుతున్నారు. జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? కాదు, టేక్ ఆఫ్ లో సెటప్ గిటప్ అంతా చూసి ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో టాప్ స్కిట్ అవుద్ది అనుకున్నా. తర్వాత కంటిన్యూ చేసేదానికి ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో మోస్ట్ డిజాస్టర్ స్కిట్ అయింది. ప్రాబ్లం ఏంటి? ఏదో ప్రాబ్లం ఉంది అక్కడ, అదేంటో తెలుసుకోవాలనుంది నాకు. మామూలుగా మీరేం కొత్త వాళ్ళేం కాదు కదా, ఇలా ఉంది ఎందుకని? అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రాబ్లం లేదనా? ఏం లేదా? మరి ఎందుకు అలా ఉంది స్కిట్? ఇంతమంది ఉన్నారు చూడ, గెటప్లు పాప కొత్త వాళ్ళు అంతమంది ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్లు ఏమి లేదు, అంత గందరగోళంగా ఉంది. ఈ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అది నువ్వు ఇస్తే ఎక్కడో ఇస్తావు, లేదంటే ఇది సెకండ్ టైం. సో ఐ డోంట్ నో, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మరి ఇదైతే కష్టం, మరి చాలా కష్టం. మరి బిందు మాధవి గారు. డిసప్పాయింటింగ్ సద్దాం. జానీ మాస్టర్. నేను ఎక్కువ ఏం మాట్లాడను. సేమ్ డ్రెస్సులతో నెక్స్ట్ ఎపిసోడ్లో నాకు కడుపుబ్బా నవ్వాలా, అదే నీకు నేను ఇచ్చే ఛాలెంజ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్.